మేడారం జాతరలో మెట్రో ఉదయం మీడియాతో మాట్లాడుతున్న వరంగల్ జిల్లా ట్రాన్స్జెండర్లు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో అయితే ఉన్నాము. గత ప్రభుత్వాల కాదు చూసుకున్నా కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మనకు చాలా డెవలపింగ్ చేసింది. ఈ రోజు మాత్రం చాలా చక్కగా చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్, అక్కడే కానీ అలాగే ఇక్కడ ముందు తోరణాలు కానీ చాలా చక్కగా తీర్చిదిద్దారు మన ప్రభుత్వము. మన తెలుగుంటి ఆడపడుచులైన కొండ సురేఖ గారు అండ్ సీతక్క గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. మాకైతే వచ్చిన పబ్లిక్ ఇక్కడ సూర్యోదయం అయితే చాలా చక్కగా ఉంటుంది. ఇంతకుముందు చూసుకున్న దానికంటే కూడా ఇప్పుడు చాలా చక్కగా ఉంది. అట్లాగే సారలమ్మ జాతరకు ప్రతి ఏటా దాదాపు 30 సంవత్సరాలుగా వస్తున్నాయి. సంతోషం, ఆనందం, సెక్యూరిటీ ఈ సంవత్సరం మనకు కల్పించింది. అట్లాగే వచ్చిన ప్రజలు చాలా చక్కగా ఉంది. అట్లాగే ఆ అమ్మవారి అనుగ్రహం అందులో మేము మమ్మల్ని పెట్టుకుంటాము. కాబట్టి ఆ సమ్మక్క సారలమ్మ తల్లి ఈ ప్రభుత్వంలో మేము కోరుకునేది ఒకటి, శివశక్తి అండ్ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి ప్రత్యేకమైన క్యూ లైన్ అనేది ఉంటే ఆ దర్శనానికి కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మేము గవర్నమెంట్ని వేడుకుంటున్నామండి. నమస్తే అందరికీ. హలో అందరికీ నమస్తే. నా పేరు రాధా, నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుండి మేము మేడారం జాతరకు వస్తూనే ఉన్నాము. కానీ మేడారం జాతర ఇంత డెవలప్మెంట్ అనేది ఎన్నడూ జరగంది. ఈ ప్రభుత్వంలో మేడారం జాతర అనేది మహాకుంభమేళగా జరుగుతుంది. మనము ఒకటి చూసుకుంటే యూపీలో ఉన్న కుంభమేళని మించిన మన తెలంగాణ మేడారం సమ్మక్క సారలమ్మ కుంభమేళ అనేది ఇక్కడ చూస్తున్నాము. మనం ఎక్కడి నుండో ప్రజలు మన ఛత్తీస్గఢ్, ఒరిస్సా అని ఎక్కడి నుండో యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజలు వస్తే మన తల్లుల్ని దర్శించుకున్నట్టు మళ్ళీ అట్లాగే ప్రభుత్వం కూడా ఆ తల్లులది మంచిగా గద్దెల్ని ఈసారి ఆ ప్రభుత్వం గద్దెలు కూడా అన్ని అలంకరించి చక్కగా మంచిగా చేసినారు. కాబట్టి మేము కూడా మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. ప్రజలు కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలి. రావడం చాలా సంతోషం. మా రాష్ట్రం అసలు ఈ సంవత్సరం మాత్రం చెప్పకపోతే వేరే లెవెల్లో ఉంది మేడారం జాతర. అంటే జాతరలా కాకుండా అసలు మన తెలంగాణలో కుంభమేళ కాబట్టి చాలా సీతక్క మాత్రం చాలా డెవలప్మెంట్ చేసింది. చూడడానికి విషయం ఇది. మనస్ఫూర్తిగా